పేరు కోటి సాంబరాల్. నాది ముప్పారం గ్రామం. నేను గ్రామ కాంగ్రెస్ నాయకుడిని. గత 2 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు విలేకరుల సమావేశం పెట్టి ఇక్కడ ఉన్న అభివృద్ధి ప్రదాత కడియం సిఆర్పై, అలాగే నజీర్ సార్పై, అలాగే ముప్పారం నారాయణగిరి గ్రామంలో యువతకు గ్రామ సమస్యలపైన అవగాహన ఉన్న రామరెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తూ దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఒక రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ రాజకీయంలో మంచి చేసే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంటే నువ్వు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గంలో ఈ ముప్పారం గ్రామం నుండి నీ దగ్గరికి రైతులు ఒక 4-5 సార్లు వచ్చినా కూడా ఈ అటవీ భూములు అని చెప్తున్నావు నువ్వు. అవి అటవీ భూములు కావు, అవి పట్టా ల్యాండ్స్. ఎప్పుడో నేను పుట్టక ముందు నుంచి కూడా రైతులు తల్లిదండ్రులు వాళ్ళు దున్నుకుంటారు. కానీ నువ్వు ఈరోజు ముప్పారం విలేజ్కి వచ్చి ఒక పెద్ద చిచ్చు పెట్టి మీ అనుచరులతో ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియాలో అనేక విమర్శలు చేసుకుంటూ రోజు ఒక నాయకునితో ప్రెస్ మీట్ పెట్టించుకుంటా మా నియోజకవర్గంలో చిచ్చు రేపుతున్నావు. నువ్వు మంచి పని చేసిందో ఒక్కటి చూపించు. నువ్వు ఈ ముప్పారం గ్రామానికి వచ్చిన టెక్స్టైల్ పార్కును కూడా ఇక్కడ నుండి నీ అవతారం ప్రతి మహిళకి ఎరికే నువ్వు చేసే భాగవతాలు, నీ ఎన్నుకున్న అనుచరులు చేసే భాగవతాలు. కానీ నువ్వు ఏం చేస్తున్నావంటే ఈరోజు నేను సోషల్ మీడియాలో హైలైట్ కావాలి, నేను ఈ నియోజకవర్గంలో ఓ లీడర్గా ఎదగాలని ఆలోచన చేస్తే ఇది కాదు నీ పద్ధతి చేసేది. ఇలా చేయాలి. ఒక మంచి కార్యక్రమంలో ఒక రైతును, ఒక పేద విద్యార్థి ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయి. అది కానీ రైతులు దున్నుకునే భూమిని అటవీ భూములు కబ్జా చేసిందని అసత్యాలు చేసుకుంటూ, అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషను ముప్పారంలో ఉన్న నీ ఎన్నుకున్న రాజకీయ లీడర్లు నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 100% అది రాంగ్. మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని మాట్లాడు. ఇక్కడ పక్కపొంటి విలేజ్లా ఎర్రబెల్లిలా, ఇటు దామెర, ఇటు ఎల్కతుర్తి మండలంలో దేవునూరు, ముప్పారం, నారాయణగిరి ఇటువంటి విలేజ్ల ప్రతి విలేజ్లో బహిరంగ చర్చకు రైతుల దగ్గర పోదాం. నిన్న ఒక లీడర్ పారాచూట్ అని మాట్లాడుతున్నాడు. ఆ లీడర్ పారాచూట్ అని మాట్లాడే లీడర్ నువ్వు బహిరంగ చర్చకు వస్తున్నావు అని ఇచ్చినావుగా ఇలా పత్రికలల్లా. రేపు నువ్వు బహిరంగ చర్చకు రావాలి. ముప్పారంకు వస్తే నీకు మా దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం ఇస్తాం. ఆ సమాచారాన్ని తీసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. పేద రైతులు వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళ పండించి ఆరుగాలం కష్టం చేసుకొని బతాలి వాళ్ళు. అసలు భూములను అటవీ భూములు అని కబ్జా చేసిల్లని అభంశుభం తెలియని ఒక మచ్చలేని నాయకుని మీద ఈ అసత్య ఆరోపణలు చేయడం ఏంటిది? ఇది ఖండిస్తున్నాం. ఇటువంటి ఆరోపణలు మానుకోవాలి. ఖబర్దార్ చెప్తున్నాం. మీరు చేసే ఆగడాలు, మీరు 15 ఏళ్ళు చేసిన ఆగడాలు ప్రతి రైతుకి ఎరిగే, ప్రతి మహిళకి ఎరిగే, ప్రతి విద్యార్థికి ఎరిగే. మీరు చేసిన ఆగడాలతోనే మిమ్మల్ని ఈరోజు బొందబెట్టిల్లు ఈ నియోజకవర్గంలో. దాన్ని గుర్తుంచుకొని మాట్లాడండి. అనేక ఆరోపణలు చేసుకుంటా, అనేక కబ్జాలు చేసుకుంటా నువ్వు జేబర్ఘాట్లో ఏం చేసినావు, ధర్మసార్లు ఏం చేసినావు, గన్పూర్లో ఏం చేసినావు, వేలేరులో ఏం చేసినావు, అన్ని రాజకీయాలు అన్ని బట్టబయలు చేస్తావు. జాగ్రత్తగా నీ వ్యవహారం, నీ అనుచరుల వ్యవహారం, అందరి వ్యవహారాలు అన్ని బట్టబయలు చేస్తాం. ఖబర్దార్ రాజయ్య నీకు చెప్తున్నాం. ఇక నుండి నీ అసత్య ఆరోపణలు మానుకొని నీ రాజకీయ వ్యవహారంలో ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధిపై విమర్శలు చేయడం మానుకో. జై కాంగ్రెస్.